హాయ్ వెల్కమ్ టు జుహితా యామ్ని వరల్డ్. ఈరోజు మనం నెత్తాల ఫ్రై చూద్దామండి. దీన్ని కొన్ని చోట్ల నెత్తాలు అంటారు, కొన్ని చోట్ల మెత్తాలు అంటారు. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్, గరం మసాలా, పసుపు, కారపొడి, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తాలు. ఫస్ట్ క్లీన్ చేసుకున్న నెత్తాల్లో 2 స్పూన్ల శనగపిండి తీసుకోండి. 1 స్పూన్ బియ్యపిండి తీసుకోండి. 2 స్పూన్ల శనగపిండికి 1 స్పూన్ బియ్యపిండి పర్ఫెక్ట్ కొలత అనమాట. మిగతా ఇంగ్రీడియంట్స్ అంతా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు, ఉప్పు, కారం, అలాగే మసాలా పౌడర్స్ అన్నీ యాడ్ చేసుకోండి. అవన్నీ మంచిగా పట్టేలాగా మెత్తాలకి కలుపుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ. ఇది ఎక్కువ ఆ పిండి అంతా ఇట్లా మునిగేటట్టు కలుపుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ వాటికి నెత్తాలకి పట్టి ఉంటే చాలు. ఈ విధంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత నూనె బాగా వేడి చేసుకొని ఆ సిమ్లో పెట్టేసి నెత్తాలు వేసుకోండి. ఇవి వేసేటప్పుడు బాగా నురగలాగా వస్తుంది, కంగారు పడకండి. మనకు అవి ఫ్రై అయ్యేలోపు ఆ నురగంతా మంచిగా క్లియర్ అయిపోయి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అవుతాయి అనమాట, క్రిస్పీగా. కొంచెం నిదానంగా వేయించుకోండి. హై ఫ్లేమ్లో వేయించుకుంటే సరిగా ఉడకదు. మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి ఫ్రై చేసుకోండి. ఇవి క్లీన్ చేసేటప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే ఇవి గోల్డ్ల సందుల్లోకి ఇరుక్కపోతాయండి ముళ్ళులో. కలిపేటప్పుడైనా క్లీన్ చేసేటప్పుడైనా కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటారు కదా, పొట్టోలు అంటే గట్టోలు అని అన్నట్టే పెద్ద చేపలు క్లీన్ చేయడం చాలా ఈజీ అనిపిస్తుంది అండి వీటిని క్లీన్ చేయడంలో. ఇవి కొద్దిగా ముళ్ళు కుచ్చుకొని కొద్దిగా ప్రాబ్లమేటిక్గా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అదే ఆయిల్లో పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే కొద్దిగా జీడిపప్పు కూడా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఈ నెత్తాల్లోకి జీడిపప్పు తగులుతూ ఆనియన్ పెట్టుకొని తింటున్నప్పుడు జీడిపప్పు, పచ్చిమిర్చి అన్నీ పెట్టుకొని తింటుంటే చాలా టేస్ట్ ఉంటాయి. నెత్తాలు పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై కూడా ట్రై చేయండి. పకోడీ టైప్ ఇలాంటి ఫ్రై కూడా ట్రై చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది. మనకి సాంబార్లోకైనా పప్పులోకైనా నంచుకొని తినడానికి బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.